ఈ కరింగల మాల అనేది గూడా ఒకటి బాగా పాపులర్ అయితుంది. మెడలో వేసుకుంటే మంచి జరుగుతుంది కరింగల మాల అంటే ఏంటి హ్మ్. కరింగల మాల విశిష్టత? పేరు బావుందయ్యా! కర అంటే బ్లాకా? యెల్లోనా? మ వైటా అది? బ్లాక్ కలర్ మాల ఒకటేసుకుంటున్నారు. అవునా? వ్యాపారం చేసుకోవద్దుట వాళ్ళు మాత్రం. వాడెవడో ఆ మధ్య అక్కడెక్కడో ఈ ఆయిల్ రాయండి మీకు పైనుంచి కింద దాకా లోపల బయట బాగా పెరుగుతాయన్నాడు. బాగా పెరుగుతాయన్నాడు. సెలబ్రిటీలతో సహా పోయారక్కడికి. ఏం పెరిగాయి? ఉన్నది ఊడింది. ఇప్పుడు ఇదొకటి. ఇవాళ ఏమన్నావు నువ్వు? ఏ మాల? కరింగల మాల. ఇవాళ ఇప్పుడు వారాహి అమ్మవారు ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది చెప్పు నాకు? కళ్యాణ్ బాబు ఆ వెహికల్‌కి యాత్ర. వారాహి అని పేరు పెట్టి, వారాహి అని అది దీక్ష తీసుకొని చేస్తే, ఇక ప్రతివాడు మొదలుపెట్టాడు. ఈసారి వారాహి ఉత్సవాలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో బాగా. మరి అంతకుముందు ఏమైంది? అమ్మవారు కనపడలేదా వీళ్ళకి? కళ్యాణ్ బాబు తీసుకొచ్చిన తర్వాతే కనపడిద్దా వారాహి అమ్మవారు? ఏంటి ఇదంతా? ఇప్పుడు నువ్వన్నావు కళింగమాలనా? కరింగల మాల. కరింగల్ మాల. ఈసారి ఇంకోడొత్తాడు తురింగిల్ మాల అని వస్తాడు. ఇంతే. మన తెలుగు రాష్ట్రాలని కాదు నాన్న. నమ్మేవాడుంటే మోసం చేసేవాళ్ళు పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇంట్లో అమ్మా నాన్నని మాత్రం సరిగా దేకరు. చూడరు. ఇంత అన్నం పెట్టరు. అంత బట్ట ఇవ్వరు. అంత ప్రేమ అభిమానం ఇవ్వరు. వీళ్ళు గురువుల దగ్గరికి, బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి పోయి ఓయమ్మ నిలువెత్తు ధనం పోస్తారు. ఎందుకు ఏడవనా? కన్నవాళ్ళని వదిలిపెట్టి కాసులు సమర్పించి మరీ వెళుతున్నావే! ఆలోచించుకోండి. కరింగల్ ఆ! కాకపోతే ఏంటంటే కొంచెం బావుంటుందేమో షో ఏమో వేస్ నాకు తెలీదు. నేను నామజపం చేసుకొని రుద్రాక్ష నా చేతిలో ఉంటుంది తప్ప, నా గుండెల మీద నా నాన్న ఉంటాడు. గుండెల్లో మా అమ్మ ఉంటుంది. ఇది తప్ప వేరే ఆ! కొంచెం షో కోసం, ఫ్యాషన్ కోసం మరి హంగు ఆర్భాటం ఉండి చావాలి కాబట్టి ఏదో 4 బంగారం ఉంగరాలు, 4 మెడలో వేసుకుంటా. ఇంతే. మరి తిరుపతి వెళ్లి దర్శనాలు చేసుకొని ఆ గంగిరెద్దు టైప్ కాదయ్యో! ఏదో మామూలుగా 2 గొలుసులేసుకుంటాను. ఏదో ఉంగరాలు. ఏది రాళ్ళు లేవు, రప్పలు లేవు. అన్నీ బంగారము, వెండే. అంతే. ఇవన్నీ పక్కన పెట్టవయ్యా వేస్ట్ మాటలు.